ఒక యుద్ధం గెలవాలి అని చెప్పంటే మీ దగ్గర రైట్ ఆయుధాలు ఉండాలి. దాంతోపాటు స్ట్రాటజీ కూడా ఉండాలి. బట్ ఆ ఆయుధాల్ని ఎంత బాగా మాస్టర్ చేస్తారన్నది కూడా మ్యాటర్ అవుతుంది. అదేంటి ఆయుధాల గురించి మాట్లాడుతున్నాం అనుకుంటారా? ఎస్. ఈరోజు మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో వాడే మన ఆయుధాలు నథింగ్ బట్ ద సోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. హలో ఆఫీసర్స్, దిస్ ఈస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు ప్రేరణ ఐసీఎస్. యాజ్ యూ ఆల్ నో, మనం ప్రతిసారి కూడా ఒకసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేయగానే అందరినీ అడిగే కామన్ థింగ్ ఏంటి? ఏ సోర్సెస్ రిఫర్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి అని చెప్పి. మీరు ఏ టాపర్ని కలిసినా, ఏ ఫ్యాకల్టీని కలిసినా, సార్ ఈ సబ్జెక్ట్కి ఏ బుక్స్ రిఫర్ చేయాలి సార్ అని చెప్పి అనుకుంటాం. బట్ ఓవర్ ద ప్రాసెస్ మనం ఏంటంటే ఆ మెయిన్ సోర్సెస్ మనం ఏవైతే అనుకుంటామో అవి మర్చిపోయి డిఫరెంట్ బుక్స్ అని కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఈ వీడియోలో మనము అసలు ఏ సోర్సెస్ ఫాలో అవ్వాలి, అవి సరిపోతాయా లేదా, అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఒకటి ఉంది. యూపీఎస్సీకి మీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నది కాదు, దాని మీద మీకు ఎంత క్లారిటీ ఉన్నది ఎక్కువ ఇంపార్టెంట్. సో జస్ట్ బికాస్ మీ దగ్గర బుక్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన యూపీఎస్సీ మీకు ఎక్కువ మార్క్స్ ఇచ్చేయదు. అండ్ సెకండ్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్ని ఎక్కువ సోర్సెస్ చదివితే మీరు అంత కన్ఫ్యూజ్ అయిపోతారు. అదే మీ సోర్సెస్ని మీరు సింపుల్గా చేసుకొని 1 or 2కి తెచ్చుకుంటే మీరు దాన్ని మళ్ళీ చదివినప్పుడు ఇంకెక్కువ నాలెడ్జ్, ఇంకెక్కువ క్లారిటీ అనేది మీకు వస్తుంది, విచ్ లీడ్స్ టు డీపర్ అండర్స్టాండింగ్. సో ఎప్పుడు కూడా లిమిటెడ్ బుక్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మీకు అండర్స్టాండింగ్ పెరుగుతుంది, దాంతోపాటు రిటెన్షన్ అనేది పెరుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మీరు టాపర్స్ ఇంటర్వ్యూస్ కానీ టాపర్ టాక్స్ కానీ చూస్తుంటే వాళ్ళందరూ రిపీట్గా చెప్పేది ఒకటే, మేము ఒకటే బుక్ తీసుకున్నాము కానీ దాన్నే మళ్ళీ చదివాము అని చెప్పి. సో దిస్ రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రిపరేషన్. అండ్ మెయిన్గా ఈ ఎగ్జామ్ కనుక మీకు సక్సెస్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాన్సెప్షువల్ క్లారిటీ ఉండాలి. ఆ కాన్సెప్షువల్ క్లారిటీ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్స్ని మీరు మళ్ళీ రివైజ్ చేయగలగాలి. ఆ రివిజన్ ఒకటి సరిపోకుండా ఆ రివిజన్ అంటే మీరు తెచ్చుకునే కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ అండ్ మీరు చేసే రివిజన్ మీకు ఎంతవరకు మార్క్స్ తెచ్చి పెడతాయని దానికి మీకు ఆ ప్రాక్టీస్ అనేది కూడా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద కోర్ మెసేజ్ ఫస్ట్ ఐ వాంటెడ్ టు సే. బట్ అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? ఒకేసారి ఒక 30-40 బుక్స్ కొనేస్తారు, వాళ్ళు 30-40 పీడిఎఫ్స్ కలెక్ట్ చేసుకుంటారు. పాలిటిక్స్ నేను ఇన్ని చదువుతా అనుకుంటారు, ఎకానమీకి ఇన్ని చదువుతా అనుకుంటారు. బట్ అల్టిమేట్లీ ఒక్క సోర్స్ కూడా ప్రాపర్గా చదవరు అండ్ అల్టిమేట్లీ వాళ్ళ రిటర్న్ కూడా చేసుకోలేరు. దీనివల్ల ఏమవుతుంది? ఇన్కంప్లీట్ రీడింగ్, మీకు సబ్జెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అయిన ఫీలింగ్ అనేది రాదు. దాంతోపాటు దాన్ని మీరు రివిజన్ చేయలేరు. అండ్ ఒక్కసారి మీరు రివిజన్ చేయకపోతే యూ వోంట్ బి ఏబుల్ టు రీకాల్ దట్ నాలెడ్జ్ ఇన్ ద ఎగ్జామినేషన్. అండ్ ఈ మిస్టేక్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ పాత వీడియోలో మాట్లాడాము. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిఫర్ టు దట్ వీడియో. అండ్ దిస్ విల్ అల్టిమేట్లీ లీడ్ టు మెంటల్ బర్న్అవుట్. అంటే మీరు ఎన్ని బుక్స్ చదివినా కానీ మీకు ఎప్పటికీ ఆ సబ్జెక్ట్ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ కానీ అంటే రిటర్న్ చేసుకునే కెపాసిటీ కానీ ఆ డీప్ అండర్స్టాండింగ్ అయితే కావాలో అది రాదు. అండ్ కంప్లీట్ ఫీల్ అవ్వరు. కంప్లీట్ ఫీల్ అవ్వనప్పుడు ఏమవుతుంది? మెంటల్ బర్న్అవుట్ వస్తుంది. అండ్ కొంతమందికి అయితే ఫాల్స్ కాన్ఫిడెన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మేము చదివేసాంలే, మేము ఇన్ని బుక్స్ చదివాము, మా వల్ల కాదా అని చెప్పి అనుకుంటారు. బట్ జస్ట్ చదవడం ఒకటి మ్యాటర్ కాదు, రివిజన్ అండ్ ఆల్సో అండర్స్టాండింగ్ మ్యాటర్స్ అలాట్. సో మరి దీనికి కరెక్ట్ రైట్ స్ట్రాటజీ ఏంటి సార్ అని చెప్పంటే ఇట్స్ వెరీ సింపుల్. హ్యావ్ వెరీ లిమిటెడ్ సోర్సెస్ అండ్ డూ మల్టిపుల్ రివిజన్స్ టు ద సేమ్ సోర్సెస్ అండ్ దాని మీద రెగ్యులర్గా టెస్ట్ ఇచ్చి మళ్ళీ సేమ్ ప్రతి సబ్జెక్ట్ కూడా కొన్ని బుక్స్ పెట్టుకోవాలి, మల్టిపుల్ రివిజన్స్ చేయాలి, రెగ్యులర్ టెస్ట్ చేయాలి. సో ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్కి ఫ్యూ బుక్స్ ఉన్నప్పుడు ఏ బుక్ రిఫర్ చేయాలో మీకు ప్రతి సబ్జెక్ట్కి మాక్సిమం 1 or 2 సోర్సెస్ ఇస్తాను. సో ఎక్కడైతే 2 సోర్సెస్ ఇస్తానో అది కూడా మీరు జస్ట్ కాంప్లిమెంట్ చేసుకోవడానికి లేకపోతే కొన్ని సెలెక్ట్ దానికి చదువుకోవాలి. అంతేగాని యూ డోంట్ హ్యావ్ టు రిఫర్ టు 2 బుక్స్. నేను ఎక్కడైనా 2 బుక్స్ మెన్షన్ చేస్తే వాటిలో మీకు ఏది కంఫర్టబుల్ అని చెప్పేసి మీరే చూసుకోవచ్చు. సో మనం పేపర్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ మన జిఎస్ పేపర్ 1లో వచ్చేసరికి ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది. సో దీనికి ఎన్సీఆర్టీస్ కాకుండా హియర్ జస్ట్ రిమెంబర్ ఎన్సీఆర్టీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. నేను ఎన్సీఆర్టీస్ ఏ బుక్ చదవాలి అని చెప్పి ఇంకో వీడియో పెడతాను కావాలంటే. కానీ ఈ బుక్లో ఈ వీడియోలో నేను చెప్పేవన్నీ కూడా ఏంటి, అపార్ట్ ఫ్రమ్ ఎన్సీఆర్టీస్ ఏమేమి చదవాలి అని చెప్పి, రైట్? సో ద ఫస్ట్ ఏన్షియంట్ అండ్ మెడివల్కి మనకి ఓల్డ్ ఎన్సీఆర్టీస్ ఉంటాయి. ఓకే, ఓల్డ్ ఎన్సీఆర్టీస్ విచ్ ఆర్ కాల్డ్ ఆర్ఎస్ శర్మ అండ్ ఆల్సో సతీష్ చంద్ర. ఓకే, సో ఈ బుక్స్ ఏవైతే ఉంటాయో ఇవి మీరు చదవచ్చు. దీస్ ఆర్ ఆఫ్ క్లాస్ 11. అండ్ దాంట్లో కూడా సెలెక్టివ్గా కొన్ని చాప్టర్స్ ఏంటంటే రిలవెంట్గా ఉండవు అండ్ పీవైక్యూస్ ఒక్కసారి అడిగిన టాపిక్స్ కొన్ని ఉంటాయి. సో దాన్ని కూడా మీరు పీవైక్యూస్ అనలైజ్ చేసి సెలెక్టివ్గా చదవండి. అండ్ దీని రిలేటెడ్ ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింఘానియా సెలెక్టెడ్ చాప్టర్స్ మీరు చదువుకోవచ్చు. దాంతోపాటు డాన్స్ ఫామ్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అన్నిటికీ కూడా ఇవి ప్లస్ దీంతో పాటు. అండ్ ఆల్సో రిమెంబర్, నేను ప్రతిసారి కరెంట్ అఫైర్స్ అని మెన్షన్ చేయకపోవచ్చు, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యాజ్ ఏ ఆస్పైరింగ్ సివిల్ సర్వెంట్ ఆర్ ఆస్పైరింగ్ బ్యూరోక్రాట్, you have to have this
అవేర్నెస్ ఆఫ్ ది ఇష్యూస్ ఆఫ్ ద ఈవెంట్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. ఓకే, సో ప్రతిదానికి కరెంట్ అఫైర్స్ అనేది అండ్ ఎన్సీఆర్టీస్ అనేది ఇట్ ఈస్ లైక్ సెల్ఫ్ అండర్స్టాండబుల్. నేను మెన్షన్ చేయకపోయినా ఇది ఖచ్చితంగా చదవాలి అని చెప్పి. ఓకే, సో దిస్ ఈస్ హౌ ద బుక్స్ లుక్. ఇదే మనకి చెప్పిన ఆర్ఎస్ శర్మ బుక్, ఇది సతీష్ చంద్ర, అండ్ ఇది మోడర్న్ ఇండియా బై బిపిన్ చంద్ర. నా మోడర్న్ ఇండియాకి వచ్చేసరికి హిస్టరీకి మీరు మెయిన్గా ఏం చేయొచ్చు, ఇందాక నేను చూపించిన బిపిన్ చంద్ర ఉంది కదా, ఇది రిఫర్ చేయొచ్చు ఫర్ ద కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ ఆల్. అది కాకుండా మీకు మెయిన్గా ఎగ్జామ్ పరంగా ఎక్కువ హెల్ప్ అయ్యేది వచ్చేసరికి ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా బై స్పెక్ట్రమ్. అందరూ మీరు ప్రతి టాపిక్స్ కూడా మీకు ఇదే రిఫర్ చేస్తుంటారు. ఇట్ షుడ్ బి మోర్ దాన్ ఎనఫ్ అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్ అండ్ ద పీవైక్యూస్. ఓకే, అండ్ దాంతోపాటు క్లాస్ 8 ఎన్సీఆర్టీస్లో నేను మీకు ఒక వీడియోలో చెప్పాను, క్లాస్ 8 అండ్ క్లాస్ 12 ఎన్సీఆర్టీస్ కూడా మోడర్న్ పేపర్ చదవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ప్రతి చిన్న డీటెయిల్ ఏఎన్ జేఈఆర్ అది కాదు గుర్తుపెట్టుకోవాల్సింది. యూపీఎస్సీ ఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు రిమెంబర్ దోస్ లైక్ వాట్ యూ సే పర్టికులర్ డేట్స్ ఇన్ ద ఎగ్జామ్, బట్ ఫోకస్ షుడ్ బి ఆన్ ఒక ఇష్యూ ఉంటే దాని కంటెక్స్ట్, కాజ్ ఏంటి, ఈవెంట్స్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి లైక్ దానికి, అండ్ ద పర్సనాలిటీస్ రిలేటెడ్ టు ఇట్. యూపీఎస్సీ కేవలం ఇది మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ వరల్డ్ హిస్టరీ ఉంది, వరల్డ్ హిస్టరీ నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ రావచ్చు, అండ్ ఈ మధ్యకాలంలో కొన్ని ఇయర్స్లో అసలు క్వశ్చన్స్ రాలేదు. బట్ ఫర్ దాట్ మీరు కాంటెంపరీ వరల్డ్ హిస్టరీ పార్ట్ 1 and 2లో లైక్ రిలవెంట్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో మనకు కావాల్సినవి అవి రిఫర్ చేయొచ్చు. అది కాదు అనుకుంటే వీ హ్యావ్ సంథింగ్ బుక్ కాల్డ్ బై అర్జున్ దేవ్, వరల్డ్ హిస్టరీ బై అర్జున్ దేవ్ అని చెప్పి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిఫర్ దట్. నౌ జాగ్రఫీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ బికాస్ మెయిన్స్ పరంగా గాను దాంతోపాటు మనకి ప్రిలిమ్స్ పరంగా కూడా వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ లైక్ మెయిన్గా క్వశ్చన్స్ అనేవి చూసుకుంటే జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ కొంచెం ఇంటిగ్రేటెడ్ కూడా అడుగుతున్నారు, రైట్? సో జాగ్రఫీకి యాజ్ ఐ సెడ్ లైక్ ఎన్సీఆర్టీస్ ఆర్ ద ప్రైమరీ. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అన్ని ఎన్సీఆర్టీస్ ఖచ్చితంగా చదవాలి. దాంతోపాటు మనకి జీసీ లియోన్లో సెలెక్టెడ్ చాప్టర్స్ కొన్ని ఉంటాయి, అండ్ ఆ చాప్టర్స్ మీకు ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్ యాజ్ జాగ్రఫీలో కూడా హెల్ప్ చేస్తాయి. సో యూ కెన్ రీడ్ దోస్ చాప్టర్స్. అండ్ కొన్నిసార్లు మీకు ఏంటంటే క్వశ్చన్స్ కొంచెం అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ కావచ్చు, ఈ సోర్సెస్లో మీకు క్వశ్చన్స్ లేకపోవడం కావచ్చు ఉంటుంది. సో మీకు అలాంటి ఏదైనా డీటెయిల్డ్ కాన్సెప్ట్కి మంచి ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ రిఫర్ టు పిఎంఎఫ్ ఐఏఎస్. పిఎంఎఫ్ ఐఏఎస్ నోట్స్లో ఏంటంటే మీకు అన్నీ కూడా కాంప్రహెన్సివ్గా అన్ని టాపిక్స్ బాగా కవర్ అయి ఉంటాయి. సో వెన్ ఎవర్ యూ డోంట్ ఫైండ్ ఎనీ కంటెంట్ రిలేటెడ్ టు ఎనీ పర్టికులర్ టాపిక్ మీరు పిఎంఎఫ్ ఐఏఎస్ రిఫర్ చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ అట్లస్ మాత్రం ఏ ప్లేస్ చూసినా ఏ రివర్ గురించి చూసినా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ జోగ్రఫీ చదువుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా లైక్ అట్లస్ అనేది మాత్రం మీరు ఖచ్చితంగా పక్కన పెట్టుకోండి. దెన్ సొసైటీ పరంగా చూసుకుంటే ద మెయిన్ ప్రైమరీ థింగ్ షుడ్ బి యువర్ ఎన్సీఆర్టీస్. ఎన్సీఆర్టీస్ క్లాస్ 11 అండ్ క్లాస్ 12 ఖచ్చితంగా చదవాలి. ఇవి చదవడం వల్ల మీరు ఆన్సర్ రైటింగ్లో బెటర్ పాయింట్స్, బెటర్ డైమెన్షన్స్ అనేవి రాగలుగుతారు, అండ్ మీకు పాయింట్స్ కూడా మంచిగా వస్తాయి. దాంతోపాటు మనకి ఏఆర్సీ రిపోర్ట్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. సో దాంట్లో సెలెక్టెడ్ రిపోర్ట్స్ అండ్ నీతి ఆయోగ్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ కరెంట్ అఫైర్స్ మనకి కొన్నిసార్లు ఎగ్జాంపుల్స్ కానీ కేస్ స్టడీస్ కానీ వస్తూ ఉంటాయి. సో ఈ డేటా కానీ ఎగ్జాంపుల్స్ కానీ మీరు ఆన్సర్స్లో వాడినప్పుడు మీకు వాల్యూ అడిషన్ ఎక్కువ జరుగుతుంది. దెన్ యూ విల్ బి ఏబుల్ టు స్కోర్ బెటర్ మార్క్స్ దాన్ ద స్టూడెంట్ సిట్టింగ్ బిసైడ్ యూ. దెన్ పాలిటీలో వెరీ సింపుల్, లక్ష్మీకాంత్ ఒక్కదాన్ని తమ్ముడుగా పెట్టుకొని లక్ష్మీకాంత్ ప్లస్ ఎన్సీఆర్టీస్ ఇవి బాగా చదవండి. కానీ లక్ష్మీకాంత్ని 5-6 times రివైజ్ చేయండి. ఎందుకు అని చెప్పంటే లైక్ పాలిటీలో మీకు చాలా డీటెయిల్స్, ఆర్టికల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇన్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఆల్సో వెన్ యూ స్టార్ట్ విత్ ద రైట్ ఆర్టికల్స్, ఇంట్రడక్షన్లో వాడచ్చు, ఎగ్జాంపుల్స్లో వాడచ్చు. సో యూ కెన్ కోట్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఇన్ వేరియస్ ఇన్స్టెన్సెస్, బీట్ ఇన్ లైక్ సొసైటీ అండ్ బీట్ ఇన్ ఎథిక్స్ ఆల్సో. సో పాలిటీనే చదవండి, కానీ అట్లీస్ట్ 5 to 6 times రివైజ్ చేసి కాబట్టి దాని నుంచి షార్ట్ నోట్స్ చేసుకోవడం కానీ దాని నుంచి అండర్లైన్స్ చేసుకోవడం కానీ రివిజన్ కోసం అది మీరు చేసుకోవచ్చు. బట్ రివైజ్ ఇట్ యాజ్ మెనీ టైమ్స్ as possible. Then for the governance also, we have something called as Governance in India by M. Lakshmikant. దీంట్లో కూడా మీరు మొత్తం కవర్ టు కవర్ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ రెలవెంట్ చాప్టర్స్ వరకు ఏవైతే ఉంటాయో మీరు ఆ రెలవెంట్ చాప్టర్స్ వరకు ఈ బుక్లను చదువుకుంటే సరిపోతుంది. సో బోత్ ఆర్ బై లక్ష్మీకాంత్, ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ అండ్ గవర్నెన్స్ బై లక్ష్మీకాంత్. దెన్ ఐఆర్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ వుడ్ బి డైనమిక్. బట్ మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని చెప్పంటే మీకు దాని హిస్టరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అండ్ లైక్ మిడిల్ ఈస్ట్ గురించి రిలేషన్స్ అనుకోండి, ఎనీ కంట్రీ. సో దాని హిస్టరీ ఎలా ఉంది కొంచెం బ్రీఫ్గా మీకు తెలియాలి. దాంతోపాటు లైక్ ప్రజెంట్ కొన్ని డెవలప్మెంట్స్కి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. బట్ యూ నీడ్ సమ్ కంటెంట్ ఆర్ సమ్ లైక్ ఎనీథింగ్, సమ్ బేసిస్ టు హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్.
దానికి మీకు ఈ బుక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ బై పవనీత్ సింగ్, ఇది మీకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో ద ఇన్ఫర్మేషన్ ఇస్ గివెన్ కాంప్రహెన్సివ్లీ. అండ్ ఐఎమ్ అగైన్ సెయింగ్ దీస్ ఆర్ ఆల్ రెఫరెన్స్ బుక్స్. దీంట్లో నుంచి మనం ఐఆర్ మెయిన్గా మెయిన్స్ కూడా ఉంటుంది కాబట్టి మెయిన్స్కి మీకు ఏ పాయింట్స్ వరకు అయితే కావాలో దాని వరకు మీ దీని నుంచి మీరే నోట్స్ చేసుకోవాలి. బట్ ఏదన్నా ఏ కంట్రీతో రిలేషన్ పరంగా డౌట్ ఉన్నప్పుడు మాత్రం యూ కెన్ ఆల్వేస్ గెట్ బ్యాక్ టు దిస్ బుక్. నా అదే GS 2లో వీ హ్యావ్ సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్లో మెయిన్గా కూడా మేము ఏంటంటే మీకు లైక్ స్కీమ్స్, మినిస్ట్రీ వెబ్సైట్స్ అండ్ ఎకనామిక్ సర్వేలు, సోషల్ సెక్టర్ చాప్టర్, ఇవన్నీ ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ARC రిపోర్ట్స్లో కొన్ని సెలెక్టెడ్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకు మీరు రిఫర్ చేయొచ్చు. అండ్ లక్ష్మీకాంత్ కూడా రిలేటెడ్ టు గవర్నెన్స్ అండ్ రైట్స్ ఏవైతే చాప్టర్స్ ఉంటాయో వాటి వరకు రిలవెంట్ అవుతాయి. అండ్ అదర్ దాన్ దట్ ఒక సింగిల్ సోర్స్ అంటూ ఏమీ లేదు. సో బీ వెరీ థరో విత్ ద కరెంట్ అఫైర్స్, స్కీమ్స్ అండ్ ఆల్. అండ్ మినిస్ట్రీ వెబ్సైట్స్ అండ్ PIB, అప్పుడప్పుడు PIB అని చెప్పంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో PIB వెబ్సైట్కి ఇది అప్పుడప్పుడు అక్కడ కూడా చెక్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. నౌ కమింగ్ టు ద GS పేపర్ 3 విచ్ ఈస్ ద ఎకానమీ. ఎకానమీ దగ్గరకు వచ్చేసరికి మనకి బోత్ లైక్ ఏమంటారు, ఎక్కువ ఫోకస్ విల్ బి ఆన్ ద డైనమిక్ ఆస్పెక్ట్, ఆన్ ద కరెంట్ అఫైర్స్ ఆస్పెక్ట్. బట్ మీరు ప్రతిసారి ఆ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోవడం అంతా కూడా ఉంటుంది. బట్ ఇన్ దిస్ కేస్ అపార్ట్ ఫ్రమ్ ద NCERTs, I would say Vivek Singh and Nitin Singhania would be one of your two best choices. ఎందుకంటే చెప్పంటే వివేక్ సింగ్ లో చూసుకుంటే లైక్ ఎవ్రీ ఇయర్ హీ కీప్స్ అప్డేటింగ్ విత్ ద కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్. సో మీరు ప్రతిసారి మళ్ళీ లాస్ట్ 1 year ఏమైనా చూసుకునే పని లేకుండా జస్ట్ ప్రెసెంట్ ఇయర్ వరకు చూసుకుంటే మీకు సరిపోతుంది. అండ్ నితిన్ సింఘానియా కూడా రీసెంట్ గా లైక్ ఇట్ గెయిన్ పాపులారిటీ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ బుక్. యూ కెన్ రిఫర్ టు దట్ ఆల్సో. అండ్ ఎకానమీకి ఖచ్చితంగా ఎకనామిక్ సర్వే అయితే ఖచ్చితంగా చదవాలి. జస్ట్ హ్యావ్ ఏ గ్లాన్స్ ఆఫ్ ద ఎకనామిక్ సర్వే. బట్ ఏదైనా ఒక కంపైలేషన్ తీసుకొని మీరు ప్రాపర్గా మీకు కావాల్సిన డేటా కావచ్చు, మీకు కావాల్సిన నోట్స్ కావచ్చు, దాని నుంచి చేసుకోవచ్చు. అండ్ ప్రిలిమ్స్కి కూడా సేమ్ అలానే నోట్స్ చేసుకోవచ్చు. సో మెయిన్ ద లైక్ ఏమంటారు, ఫోకస్ ఈస్ మెయిన్లీ ఆన్ ద కాన్సెప్ట్స్. మీ కాన్సెప్షువల్ క్లారిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, బట్ నాట్ ఆన్ ద నెంబర్స్ పర్టికులర్గా ఎప్పుడు అడగరు, ఓన్లీ ట్రెండ్స్ లాంటివి అడుగుతూ ఉంటారు. సో కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ అండ్ నెంబర్స్ పరంగా PYQs చూసి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి చూసుకుంటే మీకు ఎకానమీ పరంగా సరిపోతుంది. సో దిస్ ఈస్ ద వివేక్ సింగ్ బుక్. ఇట్ లుక్స్ లైక్ దిస్, ద లేటెస్ట్ ఎడిషన్. ఇది మనకి నితిన్ సింఘానియా లేటెస్ట్ ఎడిషన్ బుక్. ఓకే, మీరు కొనుక్కోవాలనుకుంటే పిక్చర్స్ కూడా అందుకే పెట్టారు మీకు తెలియడానికి. దెన్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ లైక్ కంటిన్యూస్లీ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద ప్రిలిమ్స్ అండ్ ఆల్సో ఫర్ ద మెయిన్స్. సో ఎన్విరాన్మెంట్ అయితే మెయిన్గా అందరూ చెప్పినట్టే లైక్ ఫస్ట్ అయితే మన క్లాస్ 12 బయాలజీ లాస్ట్ 4 చాప్టర్స్ ఉంటాయి, చాప్టర్ 13 to 16, అది రిఫర్ చేయండి. దాని తర్వాత శంకర్ ఐఏఎస్ ఎన్విరాన్మెంట్, ఇట్ లుక్స్ లైక్ దిస్. ఓకే, అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ది బేసిక్స్ విల్ బి కవర్డ్ ఇన్ ద జోగ్రఫీ NCERTs ఆల్సో. సో వాటి వరకు చేసి ఇంకా ఆబ్వియస్లీ ఎన్విరాన్మెంట్ పరంగా యూ షుడ్ బి వెల్ వర్స్ విత్ ద కరెంట్ అఫైర్స్. లైక్ కన్వెన్షన్స్ కొత్తగా ఏమొస్తున్నాయి, స్పీసీస్ ఏమొస్తున్నాయి, ఎనీ కొత్త పొల్యూటన్స్ కూడా డిస్కస్ చేస్తున్నారా, అండ్ లైక్ ఎవ్రీథింగ్, ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఎన్విరాన్మెంట్ పరంగా ఇవన్నీ కూడా మీరు తరువుగా చూడాలి అని చెప్పంటే న్యూస్ పేపర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వెబ్సైట్, PIB, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ సోర్సెస్ ఇస్ డౌన్ టు ఎర్త్. ఇఫ్ యు ఆర్ లైక్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, డౌన్ టు ఎర్త్ కూడా రిఫర్ చేయొచ్చు. దెన్ కమింగ్ టు SNT విల్ ఆల్వేస్ బీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విల్ ఆల్వేస్ బీ డైనమిక్ ఓన్లీ. అండ్ ఈ డైనమిక్ పార్ట్ అంతా మీకు అర్థమయ్యాలి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో మీకు, అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు అర్థం అవ్వాలి అని చెప్పంటే యూ నీడ్ టు హ్యావ్ గుడ్ బేసిక్స్. సో ఆ బేసిక్స్ కోసం క్లాస్ 6 to 10 సైన్స్ NCERT, దాంతోపాటు క్లాస్ 12 బయాలజీ NCERTలో బయోటెక్నాలజీ చాప్టర్. ఓకే, వాటి వరకు చూసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా బేసిక్స్ గురించి కొంచెం ప్రాబ్లం ఉంటే మన క్లాస్ 11 ఫిజిక్స్ కెమిస్ట్రీలో కొన్ని సెలెక్టివ్ కాన్సెప్ట్స్ లాంటివి చూసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్గా మీరు ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం టెక్నాలజీలో, బట్ కొన్ని కామన్ సెన్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, సో వాటి పరంగా మీకు బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటేనే మీరు అలాంటి క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయగలుగుతారు. దెన్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ, అగైన్ ట్రై టు మేక్ యువర్ ఓన్ నోట్స్. అంటే డిఫరెంట్ మల్టిపుల్ సోర్సెస్ అవి ఫాలో అవ్వచ్చు అది. బట్ ద వన్ ఆఫ్ ద బుక్స్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ అశోక్ కుమార్, ఛాలెంజెస్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా బై అశోక్ కుమార్. సో ఈ బుక్ మీరు రిఫర్ చేసి నోట్స్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఆన్లైన్ సోర్సెస్ అవి వాడి అక్కడ నుంచి కూడా మీరు ఏంటంటే సొంత నోట్స్ అని చేసుకోవచ్చు ఫర్ ద ఆన్సర్స్. ఓకే, సో ఫర్ మెయిన్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు హ్యావ్ యువర్ ఓన్ నోట్స్ so that you can collect the points from like somewhat like different perspectives and then present it better in the exam. And last it's like ethics is one of the important subjects for you to get into the service, because ఇది 250 marks పేపర్ అండ్ సిలబస్ కూడా లిమిటెడ్గా ఉంటుంది.
అండ్ లైక్ మీరు కరెక్ట్గా నాలెడ్జ్ అప్లై చేసి కరెక్ట్ ఉన్న లిమిటెడ్ నాన్నే బాగా వాడితే మీరు ఎథిక్స్లో ఈజీగా 125 to 130 అనేది స్కోర్ చేయొచ్చు. మీరు చూసుకుంటే మాక్సిమం ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో దే వుడ్ బి స్కోరింగ్ వెల్ ఇన్ ఎథిక్స్ అండ్ ఎస్ఏ అండ్ ఆప్షనల్, రైట్? సో ఈ మూడే మనకి 1000 మార్క్స్ ఉంటుంది. సో ఎథిక్స్ ప్లేస్ వన్ ఆఫ్ ద కీ రోల్స్ ఇన్ దాట్. ఓకే, నా ఎథిక్స్కి వచ్చేసరికి లైక్ జి సుబ్బారావు ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ బుక్ విచ్ ఈజ్ లైక్ వెరీ వాట్ యూ సే చాలా ఈజీ టు అండర్స్టాండ్ లాంగ్వేజ్ ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఐ వుడ్ సజెస్ట్ దిస్. ఇఫ్ నాట్ దిస్, లెక్సికన్ అనేది చాలా పాపులర్, బట్ మెనీ పీపుల్ ఫైండ్ ఇట్ సమ్వాట్ కన్ఫ్యూజింగ్ అండ్ లాంగ్వేజ్ కొంచెం కాంప్లెక్స్గా ఉందని చెప్పి. సో సుబ్బారావు ఈజ్ అ వెరీ గుడ్ చాయిస్. అండ్ దాంతోపాటు మీరు లైక్ సోషల్ జస్టిస్ కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, ఎథిక్స్లో కావచ్చు, మీరు ఏఆర్సీ రిపోర్ట్స్ అనేది రిఫర్ చేసి ఆ రెలవెంట్ పాయింట్స్ దగ్గర నుంచి మనకి కొన్ని పాయింట్స్ ఆన్సర్లో యాడ్ చేసినప్పుడు యూ విల్ యాడ్ మోర్ వెయిట్ టు యువర్ ఆన్సర్ విత్ సబ్స్టాన్సియేషన్. ఓకే, అండ్ ఎథిక్స్లో కూడా మెయిన్గా ట్రై టు ఫోకస్ ఆన్ ది ఆథెంటిసిటీ, అంటే మీ ఒరిజినాలిటీ మీద ఫోకస్ చేయండి. అంటే ట్రై టు ఫ్రేమ్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్, అంటే లైక్ నిజాలు చెప్పి ఆనెస్ట్గా రాడే ఎగ్జాంపుల్, ఆర్ ఇంకేం చెప్పచ్చు, న్యూస్ పేపర్ నుంచి ప్రాపర్ కేస్ స్టడీస్ అవి తీసుకుని ఆ ఎగ్జాంపుల్స్. సో ట్రై టు గివ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, అంటే మీ లైఫ్లో చేసింది కావచ్చు, ఆర్ వేరే వాళ్ళ లైఫ్లో మీరు చూసింది కావచ్చు, ఆర్ నిజంగా ఎక్కడైనా జరిగింది కావచ్చు. ఇదంతా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని చెప్పంటే ద ఎగ్జామినర్ విల్ బీ మోర్ రిలేటెడ్ టు యువర్ లైక్ మోర్ రిలేటబుల్, అంటే లైక్ మీ దానికి బాగా రిలేట్ అవుతాడు బికాస్ హీల్ గెట్స్ కనెక్టెడ్ ఇమీడియట్లీ. ఓకే, సో ఫర్ ఎథిక్స్ ఆల్సో ట్రై టు హ్యావ్ యువర్ ఓన్ నోట్స్, but like for examples and all you can refer to the newspapers and like any real life situations and all. Okay, and lastly but not the least, CSAT. I know everyone ignores this subject. అంటే చాలా మంది బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆర్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైతే మనం ఆల్రెడీ మ్యాథ్స్ చేసాం కదా, మాకు మ్యాథ్స్ ఇంగ్లీష్ వచ్చు కదా అని చెప్పి అనుకుంటారు. సో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో CSAT పోగొట్టుకుంటారు. అండ్ కొంతమంది ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో ఎట్లా మాకు పోతుంది కదా అని చెప్పేసి దాని మీద అయినా కూడా కావాలని ఎఫర్ట్ పెట్టరు. సో మెనీ పీపుల్ హ్యావ్ లైక్ స్టార్టెడ్ ఫెయిలింగ్ దిస్ CSAT ఎగ్జామ్ అండ్ ఆల్. సో దీనికైతే యూ కెన్ రిఫర్ టు అరుణ్ శర్మ బుక్, ఆర్ అలా కాదు లైక్ లిమిటెడ్గా లైక్ మీకు RS అగర్వాల్ బుక్స్ ఉంటాయి, బోత్ వర్బల్ నాన్ వర్బల్ రీజనింగ్, దాంతోపాటు క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్. ఈ రెండు బుక్స్ కూడా మీరు రిఫర్ చేస్తే మీకు లైక్ మొత్తం ఓవరాల్గా అయితే కవర్ అయిపోతుంది. అండ్ డెఫినెట్లీ విత్ రెస్పెక్ట్ టు రీడింగ్ కాంప్రహెన్షన్ యూ నీడ్ టు స్టార్ట్ రీడింగ్ ద ఎడిటోరియల్స్ని మళ్ళీ చదివి మీ రీడింగ్ స్పీడ్ అనేది పెంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అని చెప్పంటే యూపీఎస్సీ స్టార్టెడ్ గివింగ్ వెరీ లెంతీ ప్యాసేజెస్, రైట్? సో దానికి మీకు రీడింగ్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉండాలి, అండ్ దాన్ని అర్థం చేసుకునే, దాన్ని ఆర్టికులేట్ చేసుకునే స్పీడ్ కూడా మీకు బాగుండాలి. సో ఇది మీకు అర్థం అవ్వాలి అని చెప్పంటే వెరీ సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటి, ఎడిటోరియల్స్ ఉంటాయి కదా, అది రోజు చదవడం స్టార్ట్ చేసి రీడింగ్ స్పీడ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆ ఎడిటర్లో చెప్పే దాన్ని మొత్తాన్ని జస్ట్ ఒక 2-3 సెంటెన్సెస్తో రాయడానికి ట్రై చేయండి. ఇది చేసినప్పుడు ఏమవుతుంది చెప్పంటే మీ బ్రెయిన్కి బాగా ఎక్సర్సైజ్ అవుతుంది. సో వెనెవర్ యూపీఎస్సీ ఆస్క్స్ వెరీ డిఫికల్ట్ ప్యాసేజ్ ఆల్సో యూ విల్ ఫైండ్ ఇట్ వెరీ ఈజీ, అంటే దాని జిస్ట్ ఏంటని చెప్పి మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో హియర్ మీరు చూసుంటే ప్రతి సబ్జెక్ట్కి నేను మాక్సిమం 1 or 2 బుక్స్ చెప్పాను. అదేంటి చదివితే చాలా అని చెప్పంటే మీరు వీటి వరకు ప్రాపర్గా చదివి పీవైక్యూస్ చూసుకొని ప్రాపర్గా టెస్ట్ సిరీస్ చేసి ఆ టెస్ట్ సిరీస్ మీరు అనలైజ్ చేసుకుంటే మీకు ఇంతకు మించి అవసరం లేదు. బికాస్ యాజ్ యూ నో ప్రిలిమ్స్కి యూ జస్ట్ హ్యావ్ టు స్కోర్ 50%, అంటే ఒక 200 మార్క్స్ ఇప్పుడు 100 మార్క్స్ వచ్చినా యూ ఈజీలీ క్లియర్ ద కట్ ఆఫ్. సో సేఫ్ సైడ్ 110. యూ డోంట్ హ్యావ్ టు లైక్ వాట్ యూ సే, మీరు ఎగ్జామ్లో మాస్టరీ చేసి లైక్ మెరిట్ అవుట్ ఆఫ్ మెరిట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు మెయిన్స్ మనకు మొత్తం ఎంత 2025 మార్క్స్ ఉంది. ఆ 2025లో ఇఫ్ యూర్ గెటింగ్ లైక్ మోర్ దాన్ 1100 యూ విల్ బీ ఇన్ ద టాప్ 10, ఆర్ మోర్ దాన్ 1050 యూ విల్ బీ ఇన్ ద టాప్ 100. 1000 పైన వస్తే యూ విల్ బీ ఇన్ ద టాప్ 200. సో మీరు జస్ట్ యూ డోంట్ హ్యావ్ టు లైక్ ఎక్సెల్ లైక్ ఎనీథింగ్, యూ జస్ట్ హ్యావ్ టు స్కోర్ 50% ఆఫ్ ద మార్క్స్ ఇన్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టు గెట్ ఇన్ టు ద సర్వీస్. దట్స్ ఇట్. సో మీరు ఒకవేళ నేను చదివిన దాంట్లో రాకుండా అని చెప్పంటే పర్లేదు, బికాస్ దట్ విల్ బి ఐదర్ కవర్డ్ ఇన్ ద కరెంట్ అఫైర్స్, దట్ విల్ బి ఐదర్ కవర్డ్ ఇన్ ద టెస్ట్ సిరీస్. మీరు ఏవైతే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇక్కడ మిస్ అవుతున్నారో అవి పీవైక్యూస్లో కవర్ అవుతాయి, పీవైక్యూస్లో కూడా మిస్ అయ్యేవి టెస్ట్ సిరీస్లో కవర్ అవుతాయి. సో అక్కడ ఎక్కడో చోట కవర్ అవుతాయి. సో ద గోల్డెన్ రూల్ ఈస్ వెరీ సింపుల్. ఫస్ట్ ఎన్సీఆర్టీస్, తర్వాత స్టాండర్డ్ బుక్ ఏదైతే అనుకుంటున్నారో అది, దాంతోపాటు మీ నోట్స్ ఉంటే ఆ నోట్స్, దాని మీద మళ్ళీ పీవైక్యూస్ చూడడం. మెయిన్గా ఇక్కడ ఫస్ట్ ఎన్సీఆర్టీస్ కంటే ముందు పీవైక్యూస్, తర్వాత మళ్ళీ పీవైక్యూస్ సాల్వ్ చేయడం, టెస్ట్ సిరీస్ సాల్వ్ చేయడం, ఆ టెస్ట్ సిరీస్ సాల్వ్ చేసి దాన్ని అనలైజ్ చేసుకోవడం, అనలైజ్ చేశాక మళ్ళీ నెక్స్ట్ చాప్టర్కి సేమ్ ఇది సైకిల్ రిపీట్ చేయాలి.
సో ఇఫ్ యూ రిపీట్ దిస్ సైకిల్ అండ్ మేక్ ద నోట్స్ ఆర్ ప్లస్ ప్రాక్టీస్ అకార్డింగ్లీ, ఇది మీరు కరెక్ట్గా చేస్తే సర్వీస్ మీకు రాకుండా ఎవరూ ఆపలేరు. సో ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. ఇలాంటి వీడియోస్ మా సైడ్ నుంచి ఖచ్చితంగా మీకు ఫ్రీ గైడెన్స్ అండ్ వాల్యుబుల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో స్టూడెంట్స్కి ఉన్న చిన్న చిన్న డౌట్స్ కూడా క్లియర్ చేయడానికి మేము ఉన్నాము. సో ఈ సోర్సెస్ పరంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు హ్యావ్ ఇట్ ఇన్ ద కమెంట్ బాక్స్ and we will definitely reply to your comments. So thank you so much. We'll be back again with another video.